గురువుగారు, జాతక కథలు అంటే ఏమిటి? ఆత్మ లేదని చెప్పేటువంటి బౌద్ధ మతం పునర్జన్మ సిద్ధాంతాన్ని ఎలా అంగీకరించింది? దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? బాగుందమ్మా. జాతక కథలు అని అంటే పుట్టుకకి సంబంధించినటువంటి కథలు. ఏ ఒక్క వ్యక్తి కూడా పరిపూర్ణుడు ఒక్క జన్మలో కాలేడు అని చెప్పేటువంటివి జాతక కథలు. ఈ లోకంలో చాలా ప్రసిద్ధి బుద్ధుని జాతక కథలు. మొట్టమొదట బుద్ధుడు కాలేదట, బోధిసత్వుడు అనేటువంటి వాడు 547 జన్మలు ఎత్తిన తరువాత బుద్ధుడు అయ్యాడు అని ఆ జాతక కథల్లో ఉంది. 547 జన్మలు. ఏంటండి ఈ జాతక కథలు అని అంటే, ఒక వ్యక్తి ఒక జన్మలో ఎప్పుడూ పరిపూర్ణుడు కాడు. అందువల్ల జ్ఞానం అనేటువంటిది ఈ జన్మలో కొంత సంపాదిస్తాం, తర్వాత జన్మలో కొంత సంపాదిస్తాం. అందుకే ఇప్పుడు చూడండి, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాహ అని కుమార సంభవ మహాకావ్యంలో కూడా కాళిదాస మహాకవి ఇదే విషయాన్ని చెప్తాడు. పుట్టుకతోటే కొంతమంది అత్యద్భుతమైనటువంటి ప్రతిభతోటి పుడతారు. 8 సంవత్సరాల వయసులోనే 7 సంవత్సరాల వయసులోనే కొంతమంది వీణ వాయిస్తుంటారు, కొంతమందికి గొప్ప సంగీతం వచ్చేసేస్తుంది. అసలు ఆ వయసులో సరిగ్గా నోటికి మాట రావటమే కష్టం, కానీ వాళ్ళు గొప్పగా సంగీత సాధన చేస్తారు. ఎందుకంటే పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారం. ఆ రకంగానే బోధిసత్వుడు అనేటువంటి వాడు అనేక జన్మలు ఎత్తిన తర్వాత బుద్ధుడు అయ్యాడు. బాగుంది. కానీ ఇంత గొప్పగా జన్మల్ని ఒప్పుకునేటువంటి బౌద్ధం ఆత్మని ఒప్పుకోదు. ఆత్మ అనేది ఉన్నదంటే ఒప్పుకోదు. చూడండి, జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తోంది, జాతక కథలను అంగీకరిస్తోంది బౌద్ధ మతం, కానీ ఆత్మ ఉన్నదని మాత్రం ఒప్పుకోదు. మరి ఎట్లా అయ్యా? ఆత్మ లేకపోతే నువ్వే కదా అంటున్నావు కదా, అనేక జన్మల్లో సంస్కారాలు పెరిగి 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 చిట్ట చివరికి బుద్ధుడయ్యాడు అంటున్నావు కదా. అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి సంస్కారం ఈ జన్మలోకి తర్వాత జన్మలోకి వచ్చిందని నువ్వే చెప్తున్నావు. ఎట్లా వస్తుంది? ఆత్మ అనేది ఉంటే కదా. ఆత్మ అనేది ఉందని సనాతన ధర్మం చెప్తోంది కదా. అంటే బౌద్ధ మతం అంటుంది, అవ్వ పేరు ముసలమ్మ, అవ్వ అన్న ఒకటే, ముసలమ్మ అన్న ఒకటే. కొంతమంది ఏమో అవ్వ అంటారు, కొంతమంది ఏమో ముసలమ్మ అంటారు. మనం ఆత్మ అని అంటుంటే వాళ్ళు ఏమంటారంటే పంచ సంస్కారాలు అంటారు. బౌద్ధ మతంలో పంచ సంస్కారాలు, సంవిత్తు మొదలైనటువంటివి పంచ సంస్కారాల యొక్క బీజాలు ప్రతి జన్మలోనూ ఉంటాయి. ఆ సంస్కార బీజాలే తర్వాత జన్మలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఆత్మలు లేవు, అలాంటి వాటిని మేము నమ్మము అని బౌద్ధ మతం చెప్తుంది. వీళ్ళేమో హిందూ మతంలోనేమో ఆత్మలు అంటుంటారు, వాళ్ళు ఆత్మ అనేటువంటి సిద్ధాంతాన్ని ఒప్పుకోరు. కానీ ఇద్దరి యొక్క గమ్యం ఒకటే, ఇద్దరు చెప్పేటువంటి సారాంశం మాత్రం ఒకటే. వాళ్ళు సంస్కారాలు అంటున్నారు, మనం కూడా చెప్పేది అదే. పూర్వజన్మ సంస్కారం అనే పదం మనం కూడా వాడతాం, కాకపోతే మనం ఆత్మ అంటాం. ఆత్మ అవిచ్ఛేద్యము, అంటే ఇది ఎప్పుడూ కూడా నశించబడదు, ఆత్మ కాల్చబడదు. భగవద్గీత మనకు స్పష్టంగా చెప్పింది. మనం ఆత్మ అనే పేరు మీదుగా ఆ సంస్కారాన్ని మనం పిలుస్తుంటే వాళ్ళు ఆత్మ అనే పేరుతో పిలవరు, దాన్ని పంచ సంస్కారాలు అనేటువంటి పేరుతో పిలిచి ఆ సంస్కారాలకి సంబంధించినటువంటివి ఒక జన్మ నుంచి ఇంకో జన్మలోకి పరిణమిస్తూ ఉంటాయి, ప్రయాణం చేస్తూ ఉంటాయని మాత్రం చెప్తారు. ఇది బౌద్ధ మతం సంబంధించినటువంటి బుద్ధుడి జాతక కథలకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం.